హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. నేను 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేను ఫస్ట్ డే నుంచి 15 డేస్లో ఎంత తగ్గాను ఒకసారి పెట్టాను. డైలీ నేను వెయిట్ చూసుకోనండి, నాకు అలవాటు లేదు. ఇది కూడా మీకు మధ్యలో కొంచెం మోటివేషన్గా ఉంటుందని నేను పెట్టాను. నేను వెయిట్ కోసం కాదు, హెల్త్ ఇంప్రూవ్ కావడానికి, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఈ డైట్ చేస్తున్నాను. కానీ వెయిట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి చూపిస్తున్నాను. స్టార్టింగ్ వెయిట్కి నేను 15 డేస్లో తగ్గిన వెయిట్కి చూపిస్తున్నాను. 2.5 కేజీలు తగ్గానండి. 2 కేజీస్ మీద 250 గ్రామ్స్ తగ్గాను. ఇదే ఇదే మీరు డైట్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఫస్ట్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు 3 కేజెస్ పైనే తగ్గుతారు. 3 నుంచి 4 మధ్యలో తగ్గుతారు. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ వాటర్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి అలా వెయిట్ చాలా తొందరగా మనకు చూపిస్తుంది. నాకు ఇప్పుడు తగ్గింది మొత్తం వాటర్ కాదండి, ఫ్యాటే. ఎందుకంటే నాకు చాలా ఇంచు లాస్ ఉంది. అసలు బాడీలో చాలా చేంజెస్, అంటే డ్రెస్సులు లూజ్ అవ్వడం చాలా చాలా తెలుస్తుంది. నాకు 52 వస్తే చాలండి నా వెయిట్. కాకపోతే ఈ డైట్లో ఎంత వస్తుందో చూసాను, అంత ఎక్కువ రాదు. 21 డేస్ కాబట్టి చూద్దాం. లాస్ట్ వరకు ఇంకా 1 వీక్ ఉంది కదా 21 డేస్ వెయిట్ కంప్లీట్ అవ్వడానికి. 15 డేస్ వెయిట్ మాత్రం చూపించాను ఇప్పుడు నేను. మీరైతే ఖచ్చితంగా 4 తగ్గుతారండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళైతే. ఇంకా మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను, లీటర్ బావు వామ్ వాటర్ తీసుకొని. నా ఈటింగ్ టైము 12కి స్టార్ట్ అవుతుంది, 6కి ఎండ్ అవుతుంది. 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. ఇంకా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్, దాల్చిన చెక్క, అలాగే కొంచెం అల్లం వేసి బాగా మరిగించుకొని వాటర్లో డీటాక్స్ డ్రింక్స్ తీసుకున్నాను. ఇంకా 12కి ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది కదండి. ఈటింగ్ టైంకి ఫస్ట్ కాజు, కొంచెం నట్స్ తీసుకున్నాను. మీరు ఫస్ట్ తినేటప్పుడు నట్స్ అన్న స్ప్రౌట్స్ అన్న తినండి, చాలా మంచిది. ప్రోటీన్ అట్లా మంచి ఫుడ్ అవుతుంది. ఫస్ట్ ఇవ్వాల్సిన ఫుడ్. నేను అట్లా తీసుకుంటాను, డైరెక్ట్ ఇలా తీసేసుకుంటాను. నేను మంచి కిచిడి తీసుకున్నానండి. ఇది ఏంటంటే గోధుమ రవ్వ అండి, మనం పాలిష్ గోధుమ రవ్వ కాదు, మంచి పాలిష్ చేయని గోధుమ రవ్వ. అలాగే కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసి గీతో మంచిగా పోపు వేసి చేసుకున్నానండి. గోధుమ రవ్వ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అసలు డైట్ రెసిపీస్, నేను డైట్లో ఉన్న ఏదో తింటున్నాను పచ్చి అలా ఏమి ఉండదు. చాలా టేస్టీగా నేను చేసుకొని డైట్ చేస్తుంటాను, చాలా బాగుంటుంది. అల్లం చట్నీతో తీసుకున్నాను. ఈరోజు కొంచెం హెవీగానే తీసుకున్నానండి, కొంచెం మంచిగా తగ్గాను కదా, కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మామూలుగా అయితే రోజు నార్మల్గా తీసుకుంటాను. నేను మంచి ఒక శాండ్విచ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అండి, ఇది బ్రౌన్ కూడా కాదు, మల్టీగ్రెయిన్ బ్రెడ్. మంచి నట్స్, సీడ్స్ అన్నీ వేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్. లోపల స్టఫ్ ఏంటంటే కొంచెం పొటాటో స్టఫ్ చేసి బాయిల్డ్ ఎగ్ అండి. ప్రోటీన్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఏదో రకంగా తీసుకోవాలి. ఇంకా ఆల్రెడీ కిచిడిలో పప్పులు వేసాను, ఇందులో ఎగ్ తీసుకున్నాను. ఒక ఎగ్ మంచిగా స్లైసెస్ కట్ చేసుకొని ఇంకా శాండ్విచ్ లాగా చేసుకొని తీసుకున్నానండి. చూడండి, మంచి టీ తీసుకున్నాను, ఒక 1 కప్పు. బెల్లం టీ అండి. నేను బెల్లం టీ 3 ఇయర్స్ నుంచి నేను షుగర్ చాలా వరకు అవాయిడ్ చేశాను. నాకు స్వీట్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. స్వీట్స్ నేను ఎక్కువ తీసుకోను. ఏమైనా తీసుకున్నా బెల్లంతో ఇంట్లో చేసుకొని తీసుకుంటాను. ఎక్కువ బయట ఏవైనా షుగర్ అసలు నాకు అస్సలు నేను తీసుకోను. ఇంకా అలా 3 ఇయర్స్ నుంచి అయితే బెల్లం టీయే తీసుకుంటున్నాను. అంతకుముందు షుగర్ వేసి చేసుకునేది. కానీ చూడండి, బెల్లం టీ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ కూడా. మరి ఫ్యాట్ మిల్క్ తీసుకోను, లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను. ఇంకా అది మంచిగా హెవీ అయిపోయిందండి, చాలా హెవీగా. తీసుకున్న తర్వాత ఇంకా 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా వాటర్ అండి, నేను రెగ్యులర్గా చెప్పేదే, ఖచ్చితంగా 3 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి. 20 కేజెస్కి 1 లీటర్ చొప్పున మీరు ఎన్ని కేజెస్ ఉంటారో అంత వాటర్ తీసుకోండి. నేను 60 వరకు లోపే ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా 3 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేస్తాను. ఈ జ్యూసులు, డ్రింకులు ఇవన్నీ దానికి యాడ్ చేయొద్దండి. ఓన్లీ వాటర్ ఒక్కటే మనం 3 లీటర్స్ కంప్లీట్ చేయాలి. మిగిలినవన్నీ అలా తీసుకోవడమే. ఇంకా తర్వాత నేను ఇవన్నీ పెట్టుకున్నాను, కానీ బనానా తినలేకపోయానండి. ఆల్రెడీ హెవీగా అయిపోయింది కదా, చూపించాను కానీ బనానా తినలేకపోయాను లాస్ట్కి. ఇంకా బనానా తీసేసి ఇంక ఇవి మాత్రమే తిన్నాను. మీరు ఒకవేళ ఆకలేసి తినగలిగితే బనానా కూడా తీసుకోండి. నేను ఇంకా జామకాయ అవి ఇటు వరకే, ఒక రేకాయ తీసుకున్నాను, కొంచెం పప్పాయ, కీర తీసుకున్నాను. కీర మీద ఊరికే అలా తినలేక కొంచెం పెప్పర్, లైట్గా సాల్ట్, పించ్ సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని తినేసాను. చాలా మంచిదండి ఫైబర్. ఇట్లా రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఈవినింగ్ బీట్రూట్ జ్యూస్ అండి ఇది, నేను చెప్తాను కదా. బీట్రూట్, క్యారెట్, కీర, అల్లము, ఉసిరికాయ వేసి కొంచెం పుదీనా వేసి చేసుకుంటాను. ఒకసారి పుదీనా వేస్తాను, ఒకసారి వేయను ఇంట్లో ఉంటే. ఇంక ఇది మంచి జ్యూస్ అండి. పల్ప్తో తాగాలి, అది ఖచ్చితంగా మెయిన్ అండి. పల్ప్తో తాగితేనే మనకు ఫైబర్ అందుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఎక్కువ మనం తొక్కలు తీసేసి అలా తినొద్దు.
ఎక్కువ ఇలా పల్పుతో తాగడం, జ్యూస్‌లని ఏవైనా అలాగే తీసుకోవాలి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం వెయిట్ అంత ఈజీగా తగ్గదండి. నాకు తెలుసు అది చాలా హార్డ్ ఉంటుంది. ఖచ్చితంగా అది క్లియర్ చేసుకోవాలి. ఇలా ఫైబర్ తింటూ అది క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ 1½ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా నేను వాటర్ తీసుకున్నానండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్